హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గుప్తా ఆరు ఇద్దరు కూడా గార్డెన్లో నిలబడి ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఆరు గుప్తా చుట్టూ 2 రౌండ్లు వేస్తుంది. గుప్తా ఆరు ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనోహరి, ఏంటి ఆరు అలా చూస్తున్నావు, నాతో ఏమైనా చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ, వసే మనో, నీ పతనం మొదలైంది, త్వరలోనే నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే రోజు వస్తుందని చెప్పి అంటూ ఉంటే, ఇక నువ్వు చెప్పడం అయిపోయిందా ఆరు, ఎలాగో నువ్వేం చెబుతున్నావో నాకు వినిపించదు, కానీ ముందు నేను చెప్పేది విను. పౌర్ణమి రోజున నీకు ఏవో శక్తులు వస్తాయి కదా, ఆ శక్తులతో నువ్వు గతంలో ఏవేవో చేసావో, కానీ ఇప్పుడు నేను జరిగిపోయిన దాని గురించి మాట్లాడడానికి రాలేదు, జరగబోయే దాని గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి దేని గురించి మాట్లాడుతుందని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు గుప్తా ఆ బాలిక కావాలని నిన్ను రెచ్చగొడుతుంది, నువ్వు తన మాటలు ఏవి పట్టించుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి, ఈ పౌర్ణమి రోజున కూడా నీకు శక్తులు వస్తాయి కాబట్టి నన్ను ఏదో చేద్దామని ప్లాన్లో ఉన్నావేమో, కానీ నీ ఆటలు ఏవి కొనసాగవు. చిన్నప్పటి నుండి నువ్వు నాకు అన్నిటిలో కూడా తోడుగా ఉన్నావు, కానీ చావు మాత్రం నువ్వు ఒంటరిగా చచ్చిపోయావు కదా. పౌర్ణమి రోజున నీ ఇంట్లో ఎవరో ఒకరిది ప్రాణం తీసి వాళ్ళ చావుని నీకు గిఫ్ట్గా ఇస్తాను, వాళ్ళను నీకు తోడుగా పంపిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, వసే మనో, నా వాళ్ళ జోలికి వచ్చావంటే నేను చంపేస్తాను అని చెప్పి ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ తన గొంతు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నాకు తెలుసు ఇప్పుడు నీకు నన్ను చంపేయాలన్నంత కోపం ఉందని, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఒట్టి ఆత్మవి మాత్రమే, నువ్వు గాలివి, నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి మనోహరి అలా లోపలికి వెళ్తూ మరొకసారి చిటికలు వేస్తూ, బాగా గుర్తుపెట్టుకోరు, నీ వాళ్ళలో నేను ఒకరిది ప్రాణం తీయబోతున్నాను, అది నీ పిల్లలైనా కావచ్చు, ఆ ముసలైనా కావచ్చు, లేదంటే నీ చెల్లెలు, అదే నువ్వు చెల్లెలుగా భావించే ఆ భాగమతి అయినా అయ్యుండొచ్చు అని చెప్పి అలా మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆరు మనోహరి మాటలకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో నిలబడి ఉండగా బాగి ఇంట్లో నుండి అక్క అక్క అంటూ ఆరుని పిలుస్తూ ఉంటుంది. అది గమనించిన మనోహరి, ఈ బాగి ఏంటి గార్డెన్ వైపు చూస్తూ అక్క అక్క అని పిలుస్తుంది, అంటే ఖచ్చితంగా ఆరు అక్కడ ఉండుంటుంది. ఇప్పుడు కనుక ఈ బాగి వెళ్ళి అక్కడ ఆరుతో మాట్లాడితే ఆరు నా మాటలు విన్నదని నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి మనోహరి అలా గార్డెన్ వైపు చూస్తూ ఉంటుంది. బాగి పరిగెత్తుకుంటూ ఆరు దగ్గరికి వెళ్తుంది. అక్క అక్క అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటే ఆరు మాత్రం ఏదో పరధ్యానంలో ఉండిపోతుంది. అక్క అని చెప్పి అలా ఒక్కసారిగా బాగి గట్టిగా అరవడంతో ఆరు ఈ లోకంలోకి వచ్చి, ఏంటి మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అక్క మీరు నాకు ఒక సహాయం చేయాలి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది, కానీ ఈ చిట్టి బుర్రకు ఆ సమస్యకు పరిష్కారం తట్టట్లేదు, మీరు ఏదైనా సహాయం చేస్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పి బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మనోహరి గార్డెన్ వైపు చూస్తూ, ఈ మిస్ అమ్మ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఆరు నా మాటలు విన్నదని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి ఆ సమస్య, పరిష్కారం చెబుతానని ఆరు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, మరేం లేదక్క, పౌర్ణమి రాబోతుంది కదా, గతంలో ఇటువంటి పౌర్ణమి రోజే ఏదో శక్తి నాలోకి ప్రవేశించి ఆయనతో పెళ్లి జరిపించింది అని బాగి అంటూ ఉంటే, ఏదో శక్తి కాదు, ఇదిగో ఈ దుష్ట శక్తి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మీరు సైలెంట్గా ఉంటారా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఎవరితో అక్క మాట్లాడుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏం లేదు, నాలో ఉన్న నాతో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మీతో మీరు తర్వాత మాట్లాడుకున్నాక ముందైతే నాకు పరిష్కారం చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఆ శక్తి నాలోకి ప్రవేశించి ఈ పెళ్లి జరగడానికి నాకు సంబంధం లేదని చెబితే బాగుండు, అలా జరగాలంటే నేనేం చేయాలి అని బాగి అంటూ ఉంటుంది. అప్పుడు ఆరు పౌర్ణమి వరకు వెయిట్ చేయాలి అని అంటూ ఉంటే, ఆ విషయం మీకెలా తెలుసక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరేం లేదు మిస్ అమ్మ, ప్రతి పౌర్ణమి రోజున ఇలాగే జరుగుతుందని నువ్వు అన్నావు కదా, అందుకే ఏదో గెస్ చేసి చెప్పాను, పౌర్ణమి రోజున మళ్ళీ ఆ శక్తి నీలో ప్రవేశించొచ్చేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అది కాదక్క, అన్ని విషయాల్లో కూడా ఆయన నన్ను క్షమించారు, ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, కానీ నేను ఆయనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాననే విషయంలో మాత్రం నన్ను క్షమించట్లేదు, ఇంకా కోపంగా ఉన్నారు, అందుకే ఈ పౌర్ణమి రోజున ఆ శక్తి మళ్ళీ నాలో ప్రవేశించి ఆయనకు చెప్పడం వల్ల ఆయన నేను పాలు నీళ్ళలాగా కలిసిపోతాము, పప్పు ఉప్పులాగా కలిసిపోతాము, మనోహరిలో ఉన్న ఆ కుళ్ళులాగా కలిసిపోతాము అని చెప్పి అలా బాగి మెలికలు తిరిగిపోతూ ఉంటే ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది.
సమస్య సృష్టించిన వాళ్ళని సమాధానం అడుగుతున్నావు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆరు, మీరు ఊరుకోండి గుప్తా గారు అని చెప్పి మరొకసారి అలా కోపంగా అరుస్తూ ఉంటుంది. అక్క, మీలో ఉన్న ఆ యాంగ్రీని కాసేపు పక్కన పెట్టండి అక్క, పరిష్కారం ఆలోచించండి అని బాగి ఆరుని అడుగుతూ, ఇప్పుడే నా చిట్టి బుర్రకు ఒక ఆలోచన తట్టింది, ఏదో ఒక విధంగా నేనే పరిష్కారం ఆలోచిస్తాను, ఆయనకి దగ్గర అవుతాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా పాట పాడుతూ ఆరుని ఏడిపిస్తూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో పిల్లలంతా కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. అమ్ము అంజు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని చెస్ ఆడుతూ ఉంటే ఇకప్పుడు అంజు పాప చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. త్వరగా గేమ్ ఆడు అని చెప్పి అమ్మో భయపడ్డావా అని చెప్పి అంటూ ఉంటుంది. భయం అంటే అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఎదురుగా మీ నాన్న ఉన్నప్పుడు నీ చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది కదా, అది భయం అంటే అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, పక్కకు వెళ్ళు అని చెప్పి అంజు మిస్సమ్మ మీద గట్టిగా అరుస్తుంది. దాంతో బాగి అలా పక్కకు వెళ్ళి నిలబడుతుంది. అమ్ముని అంజు ఓడించేస్తుంది. దాంతో ఆనంద్ ఆకాష్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అక్క, ఈ పొట్టిది మన అందరినీ ఓడించేస్తుంది, ఇప్పుడు ఇలా ఓడించడం వల్ల మన 3 months పాకెట్ మనీ అంతా కూడా దానికే వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నాతో ఎవరైనా ఆడి గెలవాలని అనుకుంటున్నారా, కమన్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నిర్మలమ్మ, నువ్వు ఆడతావా అని చెప్పి నిర్మలమ్మ వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ అంజు పాప వద్దులే, చిన్నపిల్లతో ఓడిపోతే నీ పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంజు పాప అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు నాకు చేత నేనంత చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బాగి లోపలికి వెళ్ళి సదాశివం గారిని తీసుకుని వస్తుంది. నేను ఓడించడానికి మా మామయ్య గారిని తీసుకుని వచ్చాను అని చెప్పి బాగి అనగానే, హాయ్ శివ్, ఏంటి నాతో ఓడిపోవడానికి నువ్వు కూడా వచ్చావా అని చెప్పి అలా అంజు సదాశివం గారిని కూడా ఓడిస్తుంది. ఇంట్లో అందరినీ కూడా అలా అంజు ఓడిస్తూ ఉంటే ఇక లాభం లేదు, నేను రంగంలోకి దిగాల్సిందే, నాతో ఆడి గెలువు అని చెప్పి బాగి అంటూ ఉంటే నీలాంటి చిన్నపిల్లలతో నేను గేమ్ ఆడను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నేను ఆడతాను అని చెప్పి మనోహరి అక్కడికి వస్తుంది. నాతో ఆడడానికి నువ్వు సిద్ధమైన మిస్సమ్మ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నేను నీతో పోటీ పడడానికి ఎప్పుడూ కూడా సిద్ధమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలా బాగి మనోహరి ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. ఇక నీకు నేను ఛాన్స్ ఇవ్వను, నువ్వు ఓడిపోయినట్టే మిస్సమ్మ, చెక్ అని చెప్పి మనోహరి చెక్ పెడుతూ ఉంటుంది. అంజు పాప హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు. ఒక్క నిమిషం మిస్సమ్మ అని చెప్పి బాగి తరపున చెస్ ఆడుతూ మనోహరికి చెక్ పెట్టేస్తాడు. దాంతో అందరూ కూడా మిస్సమ్మ గెలిచింది అని చెప్పి చప్పట్లు కొడుతూ ఉంటే అంజు మాత్రం డాడ్ సపోర్ట్తో మిస్సమ్మ గెలిచింది, డైరెక్ట్గా ఏం గెలవలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. మీ నాన్న నాకు సహాయం చేశారని నీ కుళ్ళు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ మనోహరి వైపు చూస్తూ, మనోహరి నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సీరియస్గా చెబుతాడు. దాంతో బాగి ఇదేంటి ఈయన అంతే సీరియస్గా మనోహరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.